హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీగర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీలో మళ్ళీ జన్మభూమి పథకం అలా చేసిన వారికి 5 లక్షలు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయం అండి. ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూసే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారని చంద్రబాబు అన్నారు. కూటమిలోని 3 పార్టీలకు న్యాయం జరిగేలా నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ, జన్మభూమి 2 పథకం ప్రారంభం, పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చర్చించారు. జన్మభూమి 2 ప్రారంభం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జన్మభూమి 2ను త్వరలోనే ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారి జాబితా చంద్రబాబు వద్ద ఉందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అందరి మన్ననలు పొందేలా నామినేటెడ్ పోస్టుల జాబితా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. త్వరలో టీడీపీ సభ్యత్వం. తెలుగుదేశం పార్టీ త్వరలోనే పార్టీ సభ్యత్వం ప్రారంభించాలని సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. టీడీపీ సభ్యత్వం తీసుకునే వారికి 5 లక్షల జీవిత బీమా అందించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయని, ఇప్పుడు పదవి రాని వాళ్ళకి అప్పుడు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి. విభజన చట్టం హామీల అమలుకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పొలిట్ బ్యూరో ధన్యవాదాలు తెలియజేసింది. అమరావతి నిర్మాణానికి, పోలవరం పూర్తి చేయడానికి, 8 వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వడానికి సత్వరమే అంగీకరించడం సుపరిణామం. పోలవరం డయామ్ ఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతిన్నది. దీనిపై ఏం చేయాలన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రం యొక్క పునర్నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎంతో అవసరం. ఏపీలో కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుత విజయంతో ఢిల్లీలోనూ మనకు గౌరవం లభించిందని చెప్పారు. 100కే పార్టీ సభ్యత్వం. పార్టీ సభ్యుల ప్రమాద బీమా 5 లక్షలకు పెంపు. పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమా 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన ₹100 రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి వెంటనే వాట్సాప్లోనే కార్డు అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒరిజినల్ సభ్యత్వం కార్డు బూతుల ద్వారా కార్యకర్తలు అందజేయడం జరుగుతుంది. పార్టీ సంక్షేమ విభాగం ద్వారా ఇప్పటి వరకు 120 కోట్ల మేర ప్రమాద బీమా అందించడం జరిగింది. సంక్షేమ విభాగం తరపున పార్టీ కుటుంబ సభ్యులైన 1672 మంది విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం సుమారు ₹2,35,00,000 ఆర్థిక సహాయం అందించింది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న సుమారు 180 మందికి కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరిగింది. పార్టీ స్కిల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ విభాగం ద్వారా 2,437 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా 2,000 మందికి శిక్షణ ఇచ్చి 850 మందికి, రాష్ట్రంలో 200 మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కార్యకర్తలు వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఎంపవర్మెంట్ చేయాలని నిర్ణయించాం. కార్యకర్తల కుటుంబాల విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలియజేశారు. ఫ్రెండ్స్, మేము నుంచి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.